మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీదున్న ఆరోపణలని తను పబ్లిసిటీ కోసం స్టంట్లన్నీ చేయబోతున్నారట. శాస్త్రి, ఎంతో మంది నా దగ్గర వచ్చి చెప్పారు మీ ఆప్కి అదాలత్లో మిమ్మల్ని పిలవాలని. సోషల్ మీడియాలో కూడా మేము చాలా గమనించాము. అందులో మీకు 40 లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కూడా. మీ గురించి చాలా వీడియోస్ పంపించారు మాకు. మీరు రోడ్లో దిగి నడవడం స్టార్ట్ చేస్తే నలువైపులా క్రౌడ్ వస్తుందంట కదా. ఒక వీడియో నేను వచ్చి పబ్లిక్కి చూపించాలని ఆశపడుతున్నాను. మీ వాళ్ళే నాకు పంపించారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే ఇంత క్రౌడ్ వచ్చిందా లేకపోతే అదేమైనా పబ్లిసిటీ స్టంటా? ప్రజలకి ఎప్పుడు భావనాలుంటాయండి. వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఒక్క చోట్లో మాత్రం గుంపు చేరలేదు. బాగేశ్వర్ బాలాజీ దర్బార్ ఎక్కడంతా జరుగుతోందో, బాగేశ్వర్ బాలాజీ దర్బార్ ఆశతో ఎక్కడంతా కళాక్షేత్రం నేను చేస్తున్నానో ఇది చాలా తక్కువ. కెమెరాలో ఇంతే పడుతుంది, ఎక్కువ చూపించలేరు. కానీ 26 ఏళ్ల వయసులో ఎన్నో చర్చలు, ఎన్నో పబ్లిసిటీలు. అసలేముంది మీ దగ్గర అలాగా? గురు శక్తివంతుడు అంటే శిష్యుడు కూడా బలవంతుడే కదా. ఎక్కువ మంది చెప్తారు దేవుడు శివుడు లేదు, దేవుడు లేదని చెప్తారు. కానీ నా దృష్టిలో ఒక చిన్న గ్రామం నుంచి, మధ్యప్రదేశ్లో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి, గడా అనేది చాలా చిన్న గ్రామం. గడా గ్రామంలో పెరిగిన ఒక మామూలు పిల్లవుడు హిరేందర్ కృష్ణర్ ఇప్పుడు ఇంత దూరం రాగలిగాడంటే, బాలాజీ దృష్టి పెట్టడం వల్ల ఇంత దూరం రాగలిగాడంటే ఈ ప్రజలు అనుకున్న ఇంతవరకు రాగలరు. ఇంత దూరం మీరు ఎలా వచ్చారన్నది మాత్రం చెప్పట్లేదు మీరు. ఈ ప్రజలు ఎవరంతా ఫాలో చేస్తున్నారో, మీ గురించి ఎన్నో విషయాలు చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో, అలా మీ దగ్గర ఏముంది? బాగేశ్వర్ బాలాజీ కృప అందరికీ ఉంది. మిమ్మల్ని గెలవలేరు అని మీరు ముందే చెప్పారు అనుకోండి, నేను ముందే మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు పేరు చూడండి, మీ పేరు రచత్ శర్మ. కానీ నేనే చెప్తాను జాలి ఉన్నవారని. ఎందుకంటే పెద్దవారి పేరుని నేను పలకను. మీరు తప్పుగా అనుకోకపోతే జాలి ఉన్నవారిని నేను చెప్తాను, సరేనా? చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడికి బందిగా రావడం వల్ల ఇది అధికారం అవుతోంది. అందువల్ల జాలి ఉన్నవారు నా మీదే కాదు, అందరి మీద బాగేశ్వర్ బాలాజీ కృప ఉంది. కానీ నేను నా గురుగారు కాలు పట్టుకుని ఆయనకి సేవ చేశాను. అందువల్ల మీరు చూసారంటే ఋషులకు ఉన్న సేవ నియమాలు నాకు ప్రాప్తించింది. అది కావాలంటే మీరు శక్తి అని కూడా పలకచ్చు. దానితో ఈ ప్రపంచంలో ఎంతో మందికి నేను సేవ చేస్తున్నాను. ఎంతో మంది నన్ను నమ్ముకుని వస్తున్నారు. బాగేశ్వర్కి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ విషయాన్నే మనం నమ్మకం అని చెప్తున్నాం. నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పటి నుంచి సంస్కార్ టీవీలో రావడం ప్రారంభించారో ప్రజలు మీ స్పీచ్ని విన్నారు. ఆ తర్వాతే మీ పబ్లిసిటీ బాగా స్పీడ్గా వెళ్ళింది. దాన్ని మీరు మాగ్యం అని కూడా పలకచ్చు. అది ఒక సాధనం. ఎన్నో ఏళ్లగా ఇది జరుగుతోంది. మా తాత కూర్చున్నారు, నేను 11 ఏళ్ల నుంచి కూర్చుంటున్నాను, కానీ ఈ రోజే చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో అసలు నా తప్పు ఏమీ లేదనే చెప్తాను. అది చూసే వాళ్ళ తప్పు. నన్ను ఇన్నాళ్ళు వాళ్ళు చూడలేదు. గురు కృప వల్ల నేను ముందు నుంచే ఉన్నాను. మిమ్మల్ని చాలా త్వరగా చూస్తారనుకుంటా, ఎందుకంటే మీకు చాలా చిన్న వయసు. నేనొచ్చిన పారంపర్యం అలాంటిది. చిన్నప్పటి నుంచే నేను దేవుడు లీలలని చెప్తాను. ప్రహ్లాద లీలలు చెప్పానంటే ఈ వయసులో నా వల్ల కాదా ఏంటి? సరే, మీరు ఎలాంటి లీలలు చేశారు? ఇరుక్కోలేనంత ఎన్నో లీలల్ని అర్థం చేసుకున్నాను. కానీ ఈరోజు మీ ఆప్కి అదాలత్కి వచ్చాను. మీ ప్రశ్నలన్నీ వేరేలానే ఉంది. కానీ నా జీవితంలో గురు ఆశి వల్ల, సనాతన ధర్మం వల్ల నేను ఎప్పుడూ క్షేమంగానే ఉన్నాను. లీలలని చెప్తే నేను ఏమీ పెద్ద దేవుణ్ణేం కాదు. నేను ఒక మామూలు మనిషిని. వీళ్ళలానే నేను కూడా జీవిస్తున్నాను. నేను కూడా ప్రతి ఒక్క మనిషిలానే. కానీ నా పారంపర్యాన్ని నేను పాటిస్తున్నానంతే. ఆ రోజుల్లో మీరు స్కూల్లో చదివేటప్పుడు మిగతా స్టూడెంట్స్ లాగే ఉంటారా? ఇంచుమించు. స్కూల్లో ఎక్కువ అల్లరి చేస్తావని మీ టీచర్లు చెప్పారు. నేను ఎక్కువ చేష్టాలు చేస్తాను. అది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా చాలా తక్కువగానే వెళ్తాను. కానీ వెళ్ళేటప్పుడల్లా నేను చాలా గంభీరంగా వెళ్తాను. అంతేకాకుండా ప్రజలందరికీ నన్ను తెలుసు. ఎందుకంటే నా తాతయ్య, నా నాన్నని అందరికీ తెలుసు. నా తాతకి మర్యాద ఇచ్చేవారు, నా నాన్నకి మర్యాద ఇచ్చేవారు. అలాగే తానంతటా వాళ్లే నాకు మర్యాద ఇచ్చేవారు. నా తాతకి ఆంజనేయుడు దర్శనం దొరికిందంట. ఆయన నీడలో పెరిగిన వాడే నేను.
అందువల్ల నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళానో దేవుడు ప్రాప్తి అప్పుడే ఉండేది. అందువల్ల పిల్లలందరూ నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. మేమందరూ ఒక్కటిగా కూర్చునే వాళ్ళం. 8వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి అందరం మధ్యలో నేను కూర్చునేవాడిని. ఈ రోజు నాకేం మార్క్ దొరుకుతుందని అందరూ నన్ను అడిగేవారు. అప్పుడు నేను పాపని కాబట్టి ఏదో ఒకటి చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా గంభీరంగా చెప్తున్నాను. నాకు ఈ గంభీరాన్ని ఇచ్చిందే ప్రజలనే చెప్తాను. అప్పుడు నేనేం చెప్పేవాడిని అంటే, నీకు 55% దొరుకుతుంది, ఇంకా బాగా చదివావంటే నీకు 60 దొరుకుతుందని చెప్పేవాడిని. అందువల్ల పర్సంటేజ్ మాస్టర్ అంతా ఎవరు హనుమానే చెప్తారా? గురు చెప్తారు. నా దగ్గర ఏ శక్తి వచ్చి మాట్లాడదు, నా ముందు ఏ శక్తి వచ్చి కూర్చోదు. నేను అనుభవిస్తున్నాను నాకు ఉద్వేగం, ఋషి పారంపర్యాన్ని ఉద్వేగం. ఎంతో మంది గొప్ప వారందరూ ఉన్నారు. ఇది ఒక ఉద్వేగం, ఇది ఒక అనుభవం. ఇదంతా జరుగుతుంది. ఈ ఉద్వేగం ప్రతి ఒక్కరికి వస్తుంది. నేనది రాస్తున్నాను. ఇంకా దేవుడు ప్రాప్తి వల్ల ఏమవుతుందంటే నేను ఏం చెప్తున్నానో అది జరుగుతోంది, అంతే. నేను ఒక మామూలు బతుకునే జీవించేవాడిని. ఒక గుడిసెలో ఉండేవాడిని. అదొక చిన్న గుడిస. అందులో మా నాన్న ఉంటారు, మా అమ్మ ఉంటారు, ఆ తర్వాత నా చెల్లెలు ఉంటుంది. మేము ఒక 5గురు ఉండేవాళ్ళం. ఇలాగే అండి. ఇందులో మేము దేవుడికి కూడా ఒక చోటు ఇచ్చాం. తాతయ్య సన్యాసిగా ఉండడం వల్ల కుటుంబం మీద పెద్ద బాధ్యత ఉండేది కాదు. ప్రతి ఒక్కళ్ళ మామూలు జీవితాన్ని నేను జీవించాను. ఎన్నో కష్టాల్ని మేము ఎదుర్కొన్నాం. అనుభవాలు ఎన్నో విషయాల్ని మాకు నేర్పించింది. నేర్చుకున్నవన్నీ ఈరోజు అనుభవాలుగా మారాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు స్కూల్లో చదివేటప్పుడు మీరు ఒక మామూలు అవును, స్టూడెంట్, మామూలు స్టూడెంట్. మిగతా పిల్లల్లాగే మీరు కూడా ఉన్నారనా? ఇదేమి కొత్తది కాదు. నేను కొత్త మనిషినేం కాదు. బ్రహ్ముడు నన్ను ఫ్యాక్టరీనిచ్చి ఒంటరిగా ఏం క్రియేట్ చేయలేదు. ప్రపంచంలో మీరందరూ ఉన్నారు కదా, అలాగే నేను కూడా ఉన్నాను. అలాగే గురు పారంపర్యం ఉండడం వల్ల, ఇంకా హనుమంతుడు కృప ఉండడం వల్లే గురు నన్ను ఎన్నుకున్నారు. బయట ప్రపంచానికి చెప్పడానికి ఎన్నుకున్న వ్యక్తి నేను అనుకుంటాను. కానీ ఈ దేశంలో మన హనుమాన్ భక్తులు చాలా మంది ఉన్నారు కదా, హే, ఎంతో మంది ఉన్నారు. నాకు మంగళవారం, తెలుసు. శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే వాళ్ళు, ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ హనుమాన్కి ఎందుకు మీరు నచ్చారు? ఓవర్గా భక్తిని చూపించానా ఏంటో, నా మీద ఎక్కువ ప్రేమ వచ్చుండొచ్చు. కానీ కోటాలి మంది ప్రజల మధ్య లక్షాది మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కోసం అడుగుంటారు, కానీ నేను ఈ ప్రపంచం కోసమే అడిగాను. అందువల్ల మిగతా వాళ్ళకి నాకు ఉన్న తేడా ఇదే అయ్యుంటుంది అనుకుంటాను. ఇదిగో చూడండి, మీరు ఏమేమి అడిగారో ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆహా, మీరు ప్రజల దగ్గర చెప్తున్నారు అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. అంటే అన్నిటినీ ఇల్లు, తీసుకుంటాను. కారు, అన్నిటినీ మీరు ఇచ్చేయండి. గోల్డ్, వెండి, బ్యాంకు, ఎఫ్డి, కరెన్సీ. పిల్లల్ని మాత్రం వదిలేసి మిగతాదంతా ఇచ్చేయండి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏవి కాదని చెప్పట్లేదు. ఈ దర్బార్ జరిగేటప్పుడు ఈ ప్రజలందరికీ వేరే వేరే చూపులు ఉంటాయి. అసలు వీళ్ళు దర్బార్ జరిపేదే మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికే అని ప్రజలందరికీ వేరే వేరే ఆలోచన ఉంటాయి. కానీ మేము దర్బార్లో మైకులోనే చెప్తున్నాం, మీరు మాకు ఏవి ఇవ్వద్దు, మీ వస్తువులు మీ దగ్గరే ఉండని అని చెప్తున్నాం. కానీ మీరు లోపలికి శిష్యుడిగా వచ్చి నన్ను ఒక గురువు కింద అనుకుంటున్నారు. గురువుగా అనుకుని మీరు నాకు ఏవి ఇచ్చినా సరే, మీరు కూడా ఈ ఇండియా హౌస్ టీవీని నా పేరుని రాశారంటే నాకు అభ్యంతరం ఏం లేదు. నేను వద్దని చెప్పను. మేము తీసుకునేది తప్పు కాదండి, ఉపయోగించడమే తప్పు. మీరు తీసుకుని తప్పుడు దారిలో దాన్ని ఉపయోగించకండి. మేము తీసుకుంటున్నాం. గురువు అనుకుని ఎవరైనా మాకు ఏదైనా ఇచ్చారంటే మేము తీసుకుంటున్నాం. మా వంశంలో వచ్చిన వారందరూ మా ఉంగరాన్ని ఇప్పి గురుకి ఇచ్చేవాళ్ళం తెలుసా. మేము కూడా తీసుకుంటున్నాం. ఎంత సంపాదించుంటారు ఇప్పుడు? నాకంటూ ఫిక్స్ గా ఒక ఇన్కమ్ లేదు, ఎందుకంటే నేను కంపెనీ లేదా బిజినెస్ జరపట్లేదు. వచ్చేవాళ్ళు ఇస్తారు అంతే. కోటాల మంది భక్తులు ఆస్తులు నాకు ఉన్నాయండి. లక్షాది మంది ఆశీర్వాదాలు కూడా నాకు ఉన్నాయి. వేలాల కొద్ది సాధుల ఆశీర్వాదాలు కూడా ఏదో ఒక నాకు లెక్క ఉన్నాయి. ఉంటుంది కదా, ఎంత డబ్బులు వచ్చాయి సనాతన అన్నదానికి. ధర్మానికి చెందిన డబ్బులు మీరే చూసుకోండి. మీ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే, పబ్లిసిటీ కోసం మీరు ఎన్నో విషయాలు చేస్తున్నారు, చాలా స్టంట్లు చేస్తున్నారు. మీరు చెప్పేది వచ్చి వీసా తీసుకోకుండానే హనుమాన్ లంకకు వెళ్ళిపోయారని. ఈ మోడర్న్ జనరేషన్ అందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ లంకలో వెళ్ళింది చెప్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ తాతలు ఎన్నో కథలని వీళ్ళకి చెప్పుండొచ్చు, వీళ్ళు శ్రద్ధగా లేదంతే. వీళ్ళకి దేవుడితో మనం కనెక్ట్ చేస్తేనే వీళ్ళందరికీ అర్థం అవుతుంది. రావణాసురుడు నా దగ్గర ఫోన్లో మాట్లాడాడు అలాగా. అద్భుతం, ఇదే చెప్పాలనుకున్నాను. నా శక్తి మీ దగ్గరికి వచ్చిందని అర్థం అవుతోంది. మంచిది,
మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. చెప్పేది మీకు అర్థం అవ్వలేదంటే మీ లోపు రావుడు ఉన్నాడనే అనుకోవచ్చు. ఈ ప్రపంచంలోనే తీసుకోండి, తప్పుడు విషయాల్ని చూస్తున్నాడు, తప్పుడు విషయాల్ని వింటున్నాడు, నిజం తెలిసినా కూడా మౌనంగా ఉంటున్నాడు. చూడండి, రావణుడు ఖచ్చితంగా వాడిలో ఉన్నాడు. అందువల్ల హనుమాన్ లంకకి వెళ్లారు. ఇది వీళ్ళ దగ్గర మీరు ఎలా చెప్తారు? అప్పుడు వీసా, పాస్పోర్ట్ అని ఏదో ఒకటి మనం చెప్పాలి. అది చెప్పే వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. ఇదే నేను చేస్తున్నాను. ఇదంతా చాలా మామూలు విషయాలు. ఇలా అందంగా వాళ్ళకి అర్థమయ్యేలా మీకు చెప్పచ్చు. తెలిసినంతగా వీళ్ళకి తెలియదని చెప్తున్నారా? మీకంటే ప్రజలకి ఎక్కువగా తెలుసండి. నేను అలా చెప్పనే లేదండి. నేను నా వైపు నుంచి చెప్తున్నాను, వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు అంతే. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు కూడా ఎన్నో విషయాల్ని ప్రయత్నిస్తున్నారు. ఇది నేను తప్పునే చెప్పట్లేదే. అందువల్ల ఈ నింద చాలా తప్పు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నా దగ్గర ఒక గది ఉంది, దాంట్లో వైఫై ఉంది, ప్లెయిన్లో కూడా వైఫై వర్క్ అవుతుంది. ఇదంతా చాలా ఆటగాయితనంగా ఉంది కదా. ప్రజల దృష్టి నుండి భావన ఆత్మ నుంచి చూసారంటే ఇది చాలా లోతైన విషయం. దీన్ని మీరు ఆట దృష్టిలో చూసారంటే ఇలా చూడండి, ఒక్కొక్కరు దృష్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా చూడండి, గుంపులో దేవుడు లీలలు మాత్రమే చెప్తారు, కానీ నేను మహాభారత కథే చెప్తున్నానే. ఒక్కొక్కరి దృష్టి ఒక్కొక్కలాంటిదే, వెతకారంగా చూడకూడదు. మన దేవుడు కథలందరూ మీరు వినాలి. మన తాతలందరూ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ పారంపర్యం ఏంటనేది మనం తెలుసుకోవాలి. దగ్గర నుంచి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారంటే, అమ్మా నాన్నలు చెప్పే మాట మీరు విన్నారంటే మీ కొడుకు ఎప్పుడు తప్పు చేయడు, గొప్పోడుగా వస్తాడు. శాస్త్రి గారు, మీరు చెప్పేది చూస్తే కళ్ళు కనపడిన ఊర్లో కళ్ళద్దాలు అమ్ముతున్నట్టు ఉంది. అలాంటి ఆలోచన ఏమీ నాకు లేదు. నా భావనాల్ని నేను నిష్ఠ చేస్తున్నాను. నేను మామూలుగా వైఫై అని చెప్పట్లేదు, దాన్ని సృష్టింపని చెప్తున్నాను. నన్ను వెతుక్కుంటూ దర్బార్కి వచ్చే వాళ్ళ దగ్గర జీవితం ఒక గొప్పల్ని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, నార్తికుడు లోపలికి వస్తాడు. వెతకారం చేయడానికి ఎవరెవరంతా లోపలికి వస్తున్నారో వాళ్ళందరూ భక్తులుగా మారిపోతారు. ఇదిగో చూడండి, మీరు అమాయక ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది నేను సరదాగా చెప్తున్నాను, ఇది నేను ఊరికే కూడా ఆట ఆడతాను. కోసం అని. ఇది దేనికోసం మీరు? నేను సరదాగా మాట్లాడతానని వాళ్ళ దగ్గరే చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను. నేను సరదాగా మాట్లాడేది మీరు సీరియస్గా తీసుకుంటే అదంతా మీ తప్పు. అయితే నేను ప్రజలకు చెప్పేయమంటారా, ఒకసారి మీరు ట్రైన్లో టికెట్ తీసుకోకుండా పట్టుబడ్డారని? ఖచ్చితంగా చెప్పి తీరాలి. టికెట్ కొనుక్కుండా ఇరుక్కున్నాను, కానీ అదే టీటీఆర్ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుని వచ్చాను. ఏ టీటీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నానో వాడి దగ్గర వైఫై గొప్పలు చెప్పి వాడి నాన్న పేరు చెప్పి మరీ డబ్బులు తీసుకుని వచ్చాను. ఇలా ఏదో ఒకటి మాట్లాడి ఏదో పెద్ద లీలలు చేసినట్టే మీరు చూపించుకుంటున్నారు. హనుమాన్ ఆశీర్వాదం ఉందని చెప్తున్నారు, నేను భవిష్యత్తుని చెప్పగలరని చెప్తున్నారు. అమాయక ప్రజలు మోసపోతున్నారు. నేను లీలలు చేస్తానని చెప్పి ఏ ఒక్కరోజు చెప్పింది లేదు. మీ ఆప్కి అదాలత్లోనే చెప్తున్నాను, నేను ఏ లీలలు చేసిందే లేదు. నేను దేవుణ్ణి కాదు, మహాత్మాని కాదు, నేనొక మామూలు మనిషిని. కానీ నాకు ముందు ఉన్న వాళ్ళు నాకిచ్చిన జ్ఞానాన్ని పెట్టే ప్రజల ముందర వచ్చి నేను మాట్లాడుతున్నాను. మహర్షి వాల్మీకి కథలు ప్రజలందరికీ నేను చెప్పి చూపిస్తున్నాను. అందువల్లే ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నా కథల్ని విని ప్రజలందరూ దేవుడిని వెతుక్కుంటూ వస్తున్నారంటే అది ఆశ్చర్యమని చెప్పుకోవచ్చు. లేదా మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అది కూడా చెప్పుకోవచ్చు. నేనేమి చెప్పను. కానీ మన దేశంలో ఎన్నో రకాల ప్రజలున్నారు. పేదవాళ్ళున్నారు, కష్టపడుతున్నారు, రోగాలు బారిన పడి కష్టపడుతున్నారు, డాక్టర్ల దగ్గరే నమ్మకాలను కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడ వైద్యం జరుగుతుందని నమ్ముతున్నారు. కొంతమంది పిల్లలకి మాట్లాడడం రాదు, కొంతమంది పిల్లలకి నడవడం రాదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్మకంతో వెతుక్కుంటూ వస్తున్నారని నేను విన్నాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే ఒక మంచి దారి దొరుకుతుందని అనుకుంటున్నారు. వాళ్ళకి దొరుకుతోంది. ఎవరు వస్తున్నారో వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు. జీవితంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. డాక్టర్ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. లేదంటే ఎక్కడో ఏమారిపోయి వచ్చుండొచ్చు. వాళ్ళకి అంతా దొరుకుతున్నాయని నేను చెప్పను, కానీ నా దర్బార్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు ఏమార్పుతో తిరిగి వెళ్లరని నేను చెప్పగలను. నా దగ్గర వచ్చేవాడు సంతోషంగా ఉన్నాడు, వాడు నమ్మకంతో జీవితాన్ని గడపగలడు. నన్ను అడిగితే అందులో ఏం తప్పు లేదనే చెప్తాను. మీరు డబ్బులు ఇవ్వద్దు, దక్షిణ ఇవ్వద్దు, ఇలాంటివి ఏవీ చెయ్యకుండా హనుమంతుడితో వాడు కలుస్తున్నాడంటే, దేవుడితో వాడు కలుస్తున్నాడంటే 4 రోజుల్లో నువ్వు చనిపోతావని డాక్టర్ వాడికి చెప్పి వాడు ఇక్కడికి వచ్చుంటాడు. కానీ బాగేశ్వర్ ధామ్కి వచ్చిన వెంటనే జీవితం మీద వాడికి ఒక కొత్త నమ్మకం పుడుతోంది. ఆ సంతోషం వాడి మొహంలో కనిపిస్తోందంటే అదెందుకు మీరు తప్పుగా చూస్తున్నారు? అలాంతేం లేదు. బాగేశ్వర్ ధామ్ వస్తే ప్రజలు గుణమవుతున్నారంటే మరి
మీరెందుకు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఇదే కడుతున్నారంట? నేను చెప్తున్నాను, మందు ఆశీర్వాదం రెండూ కావాలి. నేను ఏవి డాక్టర్ కి వ్యతిరేకంగా లేదు కదా. నేను అడిగిన నేను కూడా వెంటనే వాళ్ళని- మీరు మందని యాడ్ చేసేశారు. లేదు, బాగేశ్వర్ ధామ్ లో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కూడా గుడికి ఎదురుగానే ఉంది. అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మీకు దొరుకుతుంది. మందు కొనుక్కుని తినండి. సరేవ్వలేదా, తిన్నగా దర్బార్కొచ్చి నా ముందు నుంచోండి. అక్కడ గుడి ఉంది. రెండు పనిచేస్తోందంటే అది మంచిదే కదా. ఇది నేను చెప్పట్లేదండి, డాక్టరే చెప్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తారు, నయం అవ్వాలంటే ఏం చెప్తారు? దేవుడి మీద నమ్మకం పెట్టారని చెప్తారు. మరి ఇది నిజమేనా? ఏ ఇలాకాలో మీరున్నారో ఆ ఇలాకాలో మీలాగే ఎంతో మంది ఉన్నారని, మీలాగే వాళ్ళు కూడా చీటీలు తీస్తున్నారు, మీలాగే ఆశీర్వాదం చేస్తున్నారు. రిషి వంశానికి చెందిన ఎంతో మంది ఇండియాలో ఇంకా జీవిస్తున్నారు. ఎక్కువ మంది అని చెప్పలేము, కానీ ఇంకా ఎంతో మంది జీవిస్తూనే ఉన్నారు. మా ఇలాకాలో మాత్రం కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు కూడా. దేవుడు ప్రాప్తి వల్ల మా చోట్లో మా దర్బార్ మాత్రమే ఉంది. అది కూడా పెద్దదిగానే ఉంది. అలాగే ఎంతో మంది గొప్పలు కూడా అందులో నేను ఉన్నారు. చెప్తాను. ఒక మహాపురుషుడున్నాడు, లవ్లేష్ అని. 20 ఏళ్ళు వయసు అవుతుంది. ఆయన ఇలాగే చీటీ తీసిస్తున్నాడు, అలాగే లేదండి, ఆశీర్వదిస్తున్నాడు. నాకు తెలీదు. ఇంతవరకు నేను అతన్ని కలిసిందే లేదు, నేను అతన్ని చూసింది లేదు. అందువల్ల ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడలేము. నా దగ్గర ఏవి అడగండి, దేవుడి దగ్గరే అడగండి. ఆయన వచ్చి ఇప్పుడు రేప్ కేసులో జైల్లో ఉన్నాడు. నాకు తెలీదు. సరే, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మీ ఏరియాలో ఉన్నారా? నేను సర్వే తీయడానికి ఇంతవరకు వెళ్ళిందే లేదు. మీరు చెప్పారంటే ఎంతమంది ఉన్నారో వెతికి నేను చెప్తాను. నాకు ఒకే ఒకటి మాత్రమే తెలుసు. షతర్పూర్ విలేజ్ లో బాగేశ్వర్ ధామ్ ఉంది. అక్కడ సన్యాసి బాబా ఒక్క పారంపర్య దర్బార్ ఉంది. మీరు కూడా వచ్చి చూడండి. చెప్పాలంటే మన దేశంలో ఎంతో మంది తిరుగుతున్నారు ఇలాగా. భగవంతుడు సిద్ధి ఉందని చెప్తున్నారు. ఒకళ్ళు జైపూర్లో ఉన్నారు, తనలో ఎన్నో సిద్ధులు శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అలాగే ఆయన కూడా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా చెప్పగలగడంట. ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా చెప్తాడంట. నా దగ్గర అలాంటి సిద్ధి ఏం లేదు. ఈ గొప్పల్ని నేను చేయలేదు. నా ఇష్ట దేవుడైన హనుమాన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంతకు మించు నిజంగానే నా దగ్గర ఏవీ లేదు. నేను డేట్ చెప్పను, నేను ఎవరి పేరు చెప్పను. వాళ్ళ ప్రాప్తి వల్ల ఏదైనా దొరికిందంటే నిజంగానే మంచిదే కదా. ప్రజలు మీ దగ్గర ప్రశ్న అడగాలని ఆశపడుతున్నారు. సాధారణంగా ఏంటంటే సన్యాసి అని చెప్తేనే మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. గడ్డం పెట్టుకుని ఉంటారు. వాళ్ళని మేము ఇంకోలా థింక్ చేసి పెట్టుంటాం. సింపుల్ గానే ఉంటారనుకుంటాం. కానీ మిమ్మల్ని చూస్తుంటే, మీరు పెట్టుకున్న హ్యాట్ని చూస్తుంటే కలర్ఫుల్ గా మీరు జీవిస్తున్నారు. అందుకని ఎక్కువ నేను రంగులున్న అడుగుతున్నాను. లోకంలో మీరు కూడా రంగులుగానే బతకాలి. సూపర్. రెయిన్బోస్ అని 7 కలర్లున్నాయి మై డియర్ సిస్టర్. లోకంలో ఎన్నో రంగులు ఉన్నప్పుడు మనం ఎందుకు దాక్కుని బతకాలి? నేను ఒక సాధుని కాదు, అంతేకాకుండా నేను ఒక మహాత్మాని ఎప్పుడు చెప్పింది లేదు. నేను ఒక మామూలు మనిషినే. గురువు నేర్పించింది బయట లోకానికి చెప్తున్నాను అంతే. నేను కూడా మీలాంటి ఒకనే. నా సర్నేమ్ ఏంటని అడిగితే నేను బ్రాహ్మణ వాళ్ళకి చెందినవారని చెప్తాను. అందువల్ల బ్రాహ్మణులు వేసే దుస్తుని నేను వేసుకుంటున్నాను. నా గురువు వెనక నేను వెళ్ళడం వల్ల ఆయన వేసుకునే కాలుజోలు కూడా నేను వేసుకుంటున్నాను. ఈ టోపీ ఒకరు ఇచ్చారు, అందువల్ల వేసుకుంటున్నాను. ఈ సిస్టర్ ఏదైనా ఇచ్చారంటే అది వేసుకుంటాను. మీరు ఇష్టపడి డ్రెస్ ఇచ్చారంటే అది కూడా వేసుకోవడానికి తయారుగా ఉన్నాను. ఒక వెబ్సైట్లో వచ్చింది, ఈ టోపీ మీరు వేసుకున్నారు కదా, అది వేసే వాళ్ళ దగ్గర గురుదక్షిణ మీరు తీసుకుంటారంట కదా. మీకు డ్రెస్ ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా మీరు గురుదక్షిణ అలాంటి తీసుకుంటారంట వ్యక్తి కదా. ఇంతవరకు దొరకలేదు. అతన్ని నేను వెతుకుతున్నాను. నాకు ఎవరు దక్షిణ ఇచ్చిందే లేదు. టోపీ వేసుకోవడం కోసం, ఇంకా దుస్తులు వేసుకోవడం కోసం ఎవ్వరికి ఇవ్వలేదు. నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తాను. ఎవరికి ఏం ఇచ్చినా తీసుకుని నేను వేసుకుంటాను. మేము ఒక మామూలు సాధు అండి. రోడ్లో నడిచేటప్పుడు ఎవరికి కానీ ఏం ఇచ్చినా ఇలాంటి డ్రెస్సులంతా మీకు బాగా ఇష్టమా ఏంటి? చాలా ఇష్టం అండి. ఇందులో ఏ సమస్య ఉందో చెప్పండి. నా డ్రెస్ నీకు నచ్చలేదంటే నువ్వు ఇంకో డ్రెస్ వేసుకో. ఒక కవి చెప్పాడు, ఈ పరంపర డబ్బుగళ్ళ వాళ్ళే వాళ్ళ ఉనికిని చూపిస్తారు. మీ బట్టలు కూడా మీ ధనాన్ని ధనవంతున్నా? సూచిస్తుంది. ఇది ప్రజల ఆలోచన. కానీ నా జీవితం గురించి చెప్పాలంటే నాకు డబ్బు ముఖ్యం కాదు, ధనం ముఖ్యం కాదు, మర్యాద ముఖ్యం కాదు. నాకు ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం. ఆయన భక్తుడిగా నేను ఉన్నాను కాబట్టి ఇలాంటి వేషంలో బయట తిరుగుతున్నాను. ఇంకా హనుమంతుడు భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ధనవంతులుగానే ఎప్పుడు ఉంటారు. ఎవడికంతా దేవుడు నమ్మకం లేదో వాడు చాలా కష్టపడతాడు, అల్లోల పడతాడు. హనుమంతుణ్ణి నా నాన్న కింద చూస్తున్నాను. ఆయన భక్తుణ్ణి నేను. అందుకే ఈ రంగులో దుస్తులు వేసుకుంటున్నాను. ఎల్లో ఇంకా రెడ్ లో డ్రెస్ వేసుకుంటున్నాను. ఆయన ఎప్పుడు రెడ్డే కదా.